బీఆర్ఎస్ పార్టీకి ఎంఆర్పీఎస్ తెలంగాణ సంఘం మద్దతు ప్రకటించింది. మంత్రి హరీష్ రావును కలిసిన ఎంఆర్పీఎస్ తెలంగాణ సంఘం అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ ఇతర నాయకులు బీఆర్ఎస్ తో ఉంటామని ప్రకటించారు. వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీలోనే అందుకు తీర్మానం చేసినట్టుగా గుర్తు చేశారు. అసెంబ్లీలో తీర్మానం తర్వాత వర్గీకరణపై కేంద్రాన్ని డిమాండ్ చేసిన 9 ఏళ్లు నాంచారని, ఇప్పుడు ఎన్నికల ముందు కమిటీ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎంఆర్పీఎస్ నేతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మీ సంపూర్ణమైన మద్దతును తెలియజేయాలి. తమ్ముడు సీను చెప్పినట్టు తప్పకుండా ఈ వర్గీకరణకు మన బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంది. మరి రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే మనకు ఏకగ్రీవ తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి వెంటనే ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. పంపి చేతులు దులుపుకోవడం కాదు, ముఖ్యమంత్రి గారి యొక్క ఎన్నో ఏళ్ల కోరిక దీన్ని వెంటనే పరిష్కరించాలని స్వయంగా ప్రధానమంత్రి గారిని మన ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది. రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు వెంటనే ఈ వర్గీకరణ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్ళు ప్రచారం చేసి నానబెట్టి ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి మళ్ళా కమిటీ అని చెప్పి కొత్త కార్యక్రమాన్ని చేపట్టినారు. కమిటీ కాదు, మనకు కావాల్సింది బిల్లు కావాలి. వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టండి. మా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తాం. నేను 9.5 ఏళ్ళు గుర్తు రాలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక మీరు రాజకీయాలకు మాట్లాడడం ఇది మీ స్థాయికి తగదు. సరే, ఇప్పటికైనా మాకు రాజకీయాల కంటే కూడా వర్గీకరణనే మాకు ముఖ్యం. వెంటనే బిల్లు పెట్టండి, తక్షణమే ఈ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం అయితే కావచ్చు కానీ వర్గీకరణను చేసి తీరుతాం. తప్పకుండా ఈ వర్గీకరణ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన సహకారం మీకు అందిస్తుంది.